మొత్తానికి రాహుల్ గాంధీ మాత్రం బగ్గుమంటుండట తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారం చూసి. అందరూ కలిసి ఏకమయ్యి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అనంటే జరుగుతున్న తతంగాన్ని చూసి నివ్వరపోతుండంట. మొత్తానికి భారీగా అందరికి కూడా ఇది గెలవాల్సిందే, గెలవకపోతే బాగుండదు, ఇగో ఈ రిపోర్ట్లో చూడండి అనేసి ముఖానేస్తుండట. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఎట్లా చేస్తారో మాకు తెలియదు, అక్కడ గెలిపించాల్సిందే అనేసి మీనాక్షికి హుకుం జారీ చేసిరట. ఎందుకు? వస్తున్న సర్వేలు, ఎవరో చేపిస్తున్న సర్వేలు చూసి కాదు, ఏకంగా రాహుల్ గాంధీ మీనాక్షి ద్వారా పదే పదే చేపిస్తున్న సర్వేలు, ఆ సర్వే రిపోర్ట్ చూసి బగ్గుమంటున్నాడు. కారణం అది. ఇక్కడనేమో ఒకవైపు ఏమో సరే ఆయన బగ్గుమంటున్నాను కదా తెలిసి ఇక్కడ మొత్తం తెలంగాణలో ఆల్మోస్ట్ 4-5 జిల్లాలు నీళ్ళల్లో మునిగిపోతుంటే మంత్రులు మాత్రం మా రాహుల్ గాంధీ చెప్పిండు కాబట్టి నేను ఛాయ్ దుకాణం కాడ ఛాయ్ కాస్తా, దోశల బండి దగ్గర దోశలు వేస్తా అన్నట్టుగా వ్యవహారం కొనసాగుతుంది. అక్కడ చూసుకుంటే మహబూబ్నగర్ డిస్టిక్ కావచ్చు, ఇక్కడ చూసుకుంటే ఖమ్మం కావచ్చు, ఇక్కడ చూసుకుంటే వరంగల్ కావచ్చు, ఇక్కడ చూసుకుంటే కామారెడ్డి కావచ్చు, ఘోరమైన పరిస్థితుల్లో ఉంది. మీకు విజువల్స్ అన్నీ ప్లే అవుతున్నాయి, చూస్తున్నారు కదా, ఘోరమైన పరిస్థితిలో ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో అంటే ఒక పద్ధతి, ఒక ప్రణాళిక ఏమీ లేకుండా జనరల్గా జనాలు అనుకోరా, ఆడంగా మొత్తం వరదలు వచ్చి ఇదైపోతుంటే ఇడమంత్రులు ఏంది మాకు ఛాయలు కాసుకుంటా, దోశ బండ్ల కాడ దోశలు వేసుకుంటా ఇవి చేస్తుర్రేంది, వీళ్ళకి ఏం చిత్తశుద్ధి ఉందంటే కేవలం ఓట్ల కోసం వచ్చి అందరు ఇక్కడ ఉండి ఇది చేస్తున్నారు అనేది వీళ్ళకు అర్థమవుతుంది. అందుకే ఏడిపోయినా కూడా నిలదీస్తారు. మీరు చూసారు కదా జూబెల్ని ఏ రకంగా అడుగుతున్నారో, మాకు 4,000 రూపాయలు పెన్షన్ ఎప్పుడు ఇస్తారు, మాకు 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు, ఇవన్నీ అదే అడుగుతారు. మాకు గ్యాస్ 500 రూపాయల గ్యాస్ వస్తలేదు. ఇది ఏదైతే గొప్పగా చెప్పుకున్నారో అదే ఇప్పుడు ఆ గొప్పలే ఈరోజు కొంప ముంచుతున్నారు. మావి 6 గ్యారంటీ స్కీమ్లు మేము ఇది చేసినాము, ఫ్రీ బస్సు గురించి అబ్బా మాకు ఫ్రీ బస్సు ఇచ్చినని గొప్పగా చెప్పిన వాళ్ళు మళ్ళీ ఒక్కరు లేరు ఆడ ప్రజలు. మీరు మాత్రం అసలు ఫ్రీ బస్సు వల్ల 4 కోట్ల మంది మహిళలు ట్రావెల్ చేసిర్రు అట్లా తీర్థయాత్రలకు, గుళ్ళకు. అసలు మొగుళ్ళ మీద ఆధారపడకుండా మంచిగా బస్సు ఎక్కి తొర్రమని గుళ్ళు గోపురాలకు పోయిరని చెప్పారు. కానీ ఆ ఫ్రీ బస్సు మీకు ఇలా ఓట్లు తెచ్చిపెట్టే పరిస్థితి లేదు. అసలు ఫ్రీ బస్సు ఎవ్వరు ఇయ్యమన్నారు. సో ఇది చర్చ జరుగుతుంది. కానీ బయటికి మాత్రం గెలుస్తాం గెలుస్తాం గెలుస్తాం. ఏం గెలుస్తారు? అధికార పార్టీలో ఉండి ఇంత భయంతో జరుగుతున్న దాన్ని ఏ రకంగా ట్రోల్ చేసుకోవాలి ఇది తప్ప నిజంగా జనాలని ఏ రకంగా వాళ్ళకు నిజాలు ఎందుకంటే నిజం చెప్పడానికే లేదు మీ దగ్గర. అబద్ధాలు చెప్తే మొహాన్ని ఇంత ఊసేటట్టుగా ఉన్నారు వాళ్ళు. జూబ్లీ హిల్స్ ప్రజలు, జూబ్లీ హిల్స్లో ఉన్న బస్తీలలో ఉన్న వాళ్ళకి ఊర్లలో ఏం జరుగుతుందో చూస్తలేరా? యూరియా కొరత చూడలేదా వాళ్ళు? ఈ హైదరాబాద్లో హైడ్రా గురించి మీరు పేదల ఇండ్లు కూల్చిన పరిస్థితిని వాళ్ళు చూడలేదా? మూసీ సుందరీకరణ అని చెప్తూ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పాపం నిరుపేదల ఇల్లును కూడగొట్టి వాళ్ళకి గూడు లేకుండా చేసిన విధానాన్ని చూడలేదా? లగచర్లలో ఇష్యూ ఏం జరిగిందో ఈరోజు హైదరాబాద్ నగరవాసులు చూడలేదా? అది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలు చూడలేదా? సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. 6 గ్యారంటీలని చాలా గొప్పగా చెప్పి మార్పు అని చెప్పి గొప్పగా చెప్పి మీరు ఓట్లేయించుకున్న పరిస్థితి వాళ్ళకి తెలియదా? ఇవాళ అందుకే ఏ సర్వే రిపోర్ట్స్ వచ్చినా కూడా ఎందుకు వస్తున్నాయంటే అధికారంలో ఉన్న పార్టీ గెలవదని సర్వే రిపోర్ట్లు వస్తున్నాయంటే 22 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకత వచ్చిందంటే కూర్చొని సమీక్ష చేసుకోవాలి. కానీ పైకి చెప్పడం కాదు కదా. మేము ఏదో 150 కోట్ల నిధులు పెట్టి అభివృద్ధి చేసినామని చెప్తే మరి ముందెందుకు చేయలేదు? బై ఎలక్షన్ వస్తేనే మీకు 150 ముందిస్తే వద్దన్నారా? అధికారంలో ఉన్న పార్టీ ఏది? బీఆర్ఎస్ కాదు కదా. అధికారంలో ఉన్న పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా. మరి ముందెందుకు ఇవ్వలేదు? బస్తీలను బాగుపరిచినామో మేము చూసినావా, 150 కోట్లు నిధులు విడుదల చేసినామంటే అదే అడుగుతారు. ముందేమైంది అంటున్నా. ఇంకా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు అత్తా పత్తాడ కనబడరు. అది తెలియదా జనాలకి? మొన్ననే ఓట్లు వేయించుకొని ఏం చేసిర్రు? తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా నిండా ముంచిరు అన్న విషయాన్ని అయితే మర్చిపోలేదు కదా. సో అందుకే అటు రాహుల్ గాంధీ మీనాక్షి ద్వారా సర్వేలు చేయించుకునేది. ఇంకొకటి ఏంది, ఇక్కడ జరుగుతున్న
మంత్రుల మధ్యలో జరిగిన చిచ్చులు కావచ్చు, వీళ్ళ వాటాలు, వీళ్ళ టెండర్ల కమామిషులు కావచ్చు, కుటుంబ సభ్యుల జోక్యంతో కుటుంబ సభ్యులు రాబందుల్లాగా ఎలా పీడ్చుకు తింటున్నారు ప్రజలని అనే విషయాన్ని కానీ, భూదందాలు కానీ ఈరోజు అన్నీ కూడా ఏం తెలియకుండా లేవు కదా. మొత్తము దోచుకొని దాచుకునే విధానంలోనే ఉన్నారనే విషయాన్ని నాకు తెలిసి కనీసము ఇప్పటికైనా ప్రజల మన్ననలను పొందండి, ప్రజల దగ్గరికి వండి కాల్లో ఏళ్ళలో పట్టుకొని ఓట్లు వేయించండి అని చెప్తే, కొత్తగా తెరపైకి ఏం చేసిర్రు, ఈ మంత్రి పదవి అనేది ఒకటి తీసుకొచ్చారు. ఈ మంత్రి పదవికి సంబంధించి కూడా ఏం జరిగిందనేది కూడా, ఏం జరగబోతుందో కూడా నేను ఆ విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మొత్తానికి ఏంది, సర్వే రిపోర్ట్లు అనేవి రాహుల్ గాంధీకే షాక్ ఇస్తున్నాయట. ఇప్పుడు జనరల్గా ఏమైతే అంటే ఓకే 50-50% వచ్చినా కూడా కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ, కొన్ని సర్వేలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి అంటే కూడా అది వేరుగా ఉంటుంది. అధికారంలోనేమో కాంగ్రెస్ పార్టీ ఉంది, కానీ సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపిస్తుంటే జనరల్గా అయితే ఏం చేయాలి, సర్వేలన్నీ అధికార పార్టీ వైపు చూపించాలి జనరల్గా అయితే. కానీ అది లేకుండా ఈ 22 నెలల పాలనలోనే ఇంత వ్యతిరేకత ఏర్పడి ఈరోజు నానా కష్టాలు పడుతున్న నేపథ్యం ఉంది. ఎట్లా గెలవాలి అనేసి, గెలవలేకపోతే మన ఇజ్జత్ పోతుంది, గెలవలేకపోతే ఇది రెఫరెండంగా నిలిచిపోతుంది. గెలుచుడు అంటే మళ్ళీ అట్టా ఇట్టా కాదు, ఏదో 1000-2000 మనం తొండి చేసి 1000-2000 మెజార్టీ గెలిచిరు అనుకో, అది కూడా వేస్ట్ కదా. భారీ మెజార్టీ ఎట్లా రావాలి ఇంతగా ఆలోచిస్తురట, కింద మీద పడుతురు. అందుకే బెదిరిస్టోళ్ళని బెదిరిస్తారు. ఎన్ని కథలు పడ్డా కూడా ఇక్కడ పిక్చర్ అంతా కూడా ఇక్కడ రాహుల్ గాంధీకి అర్థమైపోయింది. ఎందుకు సర్వేలు ఈ రకంగా వస్తున్నాయి, ఎందుకు పాలనలో విఫలమయ్యారు. ఆ పాలనలో విఫలమైనరనే కదా కొత్త పలుకులో చాలా కొత్తగా, పాత రాతే కానీ కొత్తగా రాపించిన విధానము. పాలనలో ఫెయిల్ అయిన రేవంత్ సీఎం అని అంటుంటే దాన్ని కప్పిపుచ్చడానికి ఆయన పెట్టిన చిచ్చు కూడా అంతా ఇంత కాదు. ఈరోజు మంత్రుల మధ్యలో ఇంకా కథ ఉంటుంది, ఆగండి. ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయిపోయాక అసలు కథ ముందుంటుంది.